పల్నాడు జిల్లా వెల్దుర్తిలో అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్ ప్రమాదానికి గురైతే ఉదయం వరకు గుర్తించలేకపోయారు అధికారులు. పైగా 15 అడుగుల గోతిలో కూరుకుపోయిన బస్సుని అతి కష్టం మీద బయటకు తీశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి హైదరాబాద్ కు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఆర్టీసీ ఇంద్ర బస్. అయితే కుంకుడు చెట్టు పెంట వద్ద ఎదురుగా లారీ దూసుకొచ్చింది. దీంతో లారీని తప్పించే క్రమంలో బస్సు రోడ్డు మార్జిన్ దాటి 15 అడుగుల గొయ్యిలో కూరుకుపోయింది. అసలే అటవీ ప్రాంతం, పైగా అర్ధరాత్రి సమయం. అక్కడ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. దీంతో తెల్లవారుజాం వరకు సహాయక చర్యలకి ఆస్కారం లేకుండా పోయింది. ప్రమాదం జరిగినట్టు గుర్తించాక కూడా బస్సును బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. బస్సు వెనక భాగం మట్టిలో కూరుకుపోవడం వల్ల జేసీబీని రప్పించి బయటకు తీశారు అధికారులు. హైదరాబాద్ అండి, హైదరాబాద్ పోయి పోదామని వచ్చాము. అది అటు లారీ వచ్చింది, ఈ సైడ్ బస్సు అటు జారి వెనక్కి జరిగిపోయింది మా బస్సు. ఎదురు ఒక లారీ వచ్చేసరికి తను క్రాస్ చేయడానికి సైడ్ కొంచెం జస్ట్ దిగాడు. దానివల్ల ఏంటంటే టైర్లో స్లిప్ అయ్యి బండి సైడ్కి వెళ్ళిపోవటం వల్ల ఇదంతా ట్రాఫిక్ ఫుల్గా అయిపోయింది. మార్నింగ్ కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 1 గంటల నుంచి కంటిన్యూగా వెహికల్స్ అన్నీ కిలోమీటర్ల దూరంలో ఉండిపోయినాయి.